అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అందరినీ మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు ఓడిపోయారో, ఎక్కడైతే తృణీకరించబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే ఈ స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చరించబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఏలూరులో శామ్యుల్ ఫిన్నే గారి దగ్గర మీటింగ్ జరగబోతోంది. ఉదయం 11ంటికి నేను అక్కడ ఉంటాను. సో ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఉంటున్న వారు మీకు కుదిరితే తప్పకుండా ఆ ప్రాంతానికి రండి, మనం కలుద్దాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవడానికి ఆశపడుతున్నాను. కీర్తనల భాగము 118 కీర్తన 22 మాట చదవగలిగితే, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయిను. ఈ వాగ్దానము దేవుడు మనందరి జీవితాలు నెరవేర్చుదురుగాక. ఆమేన్. ఈరోజు మన హృదయంలో చాలా ఎక్కువ బాధ ఉంది. ఎందుకో తెలుసా? మనం నమ్మిన వారే, మనల్ని ప్రేమించిన వారే ఈరోజు మనల్ని చాలా తక్కువగా చూస్తున్నారు. ఉద్యోగం లేదని, టైంకి వివాహం జరగలేదని, ఆర్థిక పరిస్థితులు అప్పుల మధ్యన ఉన్నామని, అందంగా లేమని, 2 అంతస్తుల డాబా లేదని, ఆస్తిపాస్తులు లేవని అందరూ మనల్ని చాలా చులకనగా చూస్తున్నారు. వేలెత్తి చూపు మరీ ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఫంక్షన్లకు పిలిచి మరీ అవమానిస్తున్నారు. వీటన్నిటికీ పరిష్కారం ఏంటో మనకు అర్థం కావట్లేదు కదా. కొన్నిసార్లు బాధ అనిపించి వాళ్ళని అడగాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకయ్యా మమ్మల్ని ఇలా చులకనగా చూస్తున్నారు? మేము ఏ ద్రోహం చేసాం మీకు? మా కోసమే మీరు మాట్లాడుకోవాలా అని అడగాలనిపిస్తూ ఉంటుంది. కానీ అడగలేం కదా, ఎందుకంటే మనం బలహీనలం. కానీ ఒక మాట చెప్పనా, మనం ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే మన పక్షాన దేవుడు మాట్లాడతారు. మన ప్రభు ఎట్లాంటి వారు తెలుసా? ఈ వెలివేయబడిన వారిని, ఈ నిషేధించబడిన వారందరినీ సింహాసనం ఎక్కించాలన్న ఆలోచన తలంపు కలిగిన దేవుడు ఆయన. ఈరోజు అనేక మందిని ఎగతాళి చేస్తున్నప్పుడు కోపం వస్తూ ఉంటుంది, కానీ సంతోషపడు. ఎందుకో తెలుసా? నిన్ను సింహాసనం ఎక్కించడానికి నా ప్రభు ఒక ప్రణాళికని సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే మా బ్రతుకులు కూడా అదే జరిగిందయ్యా. మేము ఎన్నో శ్రమలు అనుభవించాం. మా తల్లిగారి దగ్గరికి వచ్చి చాలామంది అన్నారు, మీ అబ్బాయి ఎందుకు పనికిరాడండి, వాడు వాళ్ళు అనేక మంది పాడైపోతున్నారండి, అనవసరంగా మీ అబ్బాయిని కన్నారండి అని చాలా క్రూరమైన మాటలు మా తల్లిగారితో అంటూ ఉంటే, ప్రభు మందిరానికి వచ్చి, ప్రభా నా కుమారుడి యొక్క జీవితాన్ని మార్చయ్యా, వాడు చాలా చులకనగా చూడబడుతున్నాడయ్యా, వాడు అవమానించబడుతున్నాడు, నిజమే వాడు పాపం చేశాడు, నువ్వు వాడిని రక్షించు ప్రభా, వాడి బ్రతుకుని మార్చు ప్రభా అని మా తల్లి ప్రభు స్థితిలో విజ్ఞాపన చేసింది. ఈరోజు గుండెలు చరుచుకుని గర్వంగా చెప్పగలం, ఎక్కడైతే మేము అవమానించబడ్డామో, ఎక్కడైతే చులకనగా చూడబడ్డామో అదే స్థలాల్లో ప్రభు హెచ్చించుకుంటూ వచ్చారు. ఈరోజు నేను అదే ధైర్యంతో చెప్తున్నాను, మీరు ఏ స్థలాల్లో అయితే అవమానించబడ్డారో, ఎక్కడైతే కన్నీరు కారుస్తున్నారో, నాకు తెలుసు ఒంటరిగా మీ పిల్లల్ని హత్తుకొని ఏడుస్తున్నారు. కొంతమంది వారు చదువుకున్న సర్టిఫికెట్లను చేత్తో పట్టుకొని అందరికీ ఉద్యోగం వస్తుంది, నాకెందుకు రావట్లేదని ఏడుస్తున్నారు. కొంతమంది అప్పులు తీర్చడానికి చాలా కష్టపడుతున్నారు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల మధ్యన మిగిలిపోయారు. కానీ ఈరోజు నేను అంటున్నాను కదా, అన్ని రోజులు ఒకలా ఉండవయ్యా, నా ప్రభు మీ బ్రతుకుని మార్చబోతున్నారు. ఈ నిషేధించబడిన మన బ్రతుకులన్నింటినీ కూడా దేవుడు ఒక అమూల్యమైన పాత్రలుగా నా ప్రభు మార్చబోతున్నారు. నేను నమ్ముతున్నాను, రేపు మీరే గొప్ప సాక్ష్యాలు చెప్పబోతున్నారు. ఈరోజు నా ప్రభు మీ అందరినీ ఉన్నతమైన శిఖరం ఎక్కించుదురుగాక. మీ బలహీనమైన పరిస్థితులు నా ప్రభు బలమైన సాక్షులుగా దేవుడు మార్చుదురుగాక. ఈరోజు ఖాళీగా ఉండే మీ చేతులను అనేక మందికి పెట్టే చేతులుగా నా ప్రభు మార్చుదురుగాక. ధైర్యంగా ఉండండి, నా ప్రభు మీ చరిత్రను మార్చబోతున్నారు. గాడ్ బ్లెస్ యు ఆల్.